ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు విభిన్నమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెల్లూరులో రాష్ట్ర వ్యాప్త పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్నారు సీఎం. కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రజల తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం వింజమూరు ఉత్తర ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ పారిశ్రామికవేత్త భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిఠాల్ హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఆయన నివాసంలో అక్బరుద్దీన్ ఓవైసీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహ వేడుకకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు ఓవైసీ. అక్బరుద్దీన్ ఓవైసీ అందజేసిన వివాహ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి కఠారి వెంకటకృష్ణ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటకృష్ణ పరిపాలనలో తనకు మార్గదర్శిగా నిలిచారని ఆయనను కొనియాడారు. 36 ఏళ్ల సేవలు మరకలేని అధికారిగా గుర్తింపు పొందిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకే ఆయన సేవలు మరో 3 ఏళ్ల పాటు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. భోగాపురంలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ను వారు సందర్శించి అక్కడున్న ఆధునిక విద్యా బోధన మౌలిక వసతులు పరిశీలించారు. రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళగిరిలో ఏసీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కు వీక్షించారు మంత్రి నారా లోకేష్. టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన ఆయన ఫైనల్లో తలపడుతున్న సింహాద్రి, వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్ ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడా స్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి అభిమానులకు మంచి మ్యాచ్ అందించాల్సిందిగా ఆయన ఆకాంక్షించారు. విజయనగరం రెవెన్యూ వ్యవస్థ అవినీతిపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రశ్నలకు జిల్లా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత సమాధానం చెప్పాల్సిందిగా లోక్సత్తా అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. వైసీపీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై ఆయన తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇది సాధారణ ప్రజలకు అన్యాయం జరగడానికి నిదర్శనమన్నారు. అనంతపురం జిల్లా నార్పాల మండలం బొందలవాడ క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు బిఎల్ఏలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలం నరసానాయుడు పాల్గొన్నారు. బిఎల్ఏలు సర్ ప్రక్రియపై అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మంగళగిరి యానాది మహాగర్జన సభలో యానాదులకు ప్రత్యేకమైన కార్పొరేషన్, ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాల్సిందిగా డిమాండ్ వినిపించింది. లోకేష్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు యానాది రిజిస్ట్రేషన్ పోరాట సమితి అధ్యక్షుడు పెంచులయ్య. హనుమకొండలో తన దివ్యాంగ పెన్షన్, లేబర్ కార్డు రావటం లేదంటూ ఒక దివ్యాంగుడు కలెక్టరేట్ భవనం పైకెక్కి నిరసన వ్యక్తం చేశాడు. అధికారులు అతని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగారు. కాకినాడ జిల్లా రామవరంలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, కామ్రేడ్ రంగవల్లి విగ్రహాలను విమలక్క ఆవిష్కరించారు. దేశ సంపదను పెత్తందార్లకు కట్టబెడుతున్న పాలకులను తరిమి కొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. కరీంనగర్ జమ్మికుంటలో సర్వేలో హుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం తెలంగాణను దోచుకుందని, రేవంత్ రెడ్డి మరో 3 సార్లు ముఖ్యమంత్రి కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా కమలాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టుల మధ్య గొడవ చోటు చేసుకుంది. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు డిపిఎంఓ విచారణ చేపట్టగా అడ్మినిస్ట్రేషన్ లోపం వల్లే ఈ గొడవ జరిగిందని గుర్తించారు. ములుగులో మధ్యాహ్న భోజన వంట కార్మికులు ధర్నా చేశారు. పెండింగ్ బిల్లులు 26 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాల్సిందిగా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అదనపు ఎన్నికల కమిషనర్ వెంకటేశ్వర రెడ్డి ఎస్ఐఆర్ ఓటర్ సర్వేను పరిశీలించి చార్మినార్, కార్వాన్ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పరిశీలించారు. ప్రజలకు సహాయం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీ గిరిజనులకు
ఏమీ చేయలేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనులను చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరు విడవలూరు మండలం అలగానిపాడు రోడ్డు ప్రమాదంలో బీఆర్ఏ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందారు. నిందితులపై చర్యలు తీసుకోలేదని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విడవలూరు తాలూకా ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ స్పెషల్ బెటాలియన్లు ఆధునికంగా బలోపేతం చేయాలని డీజీపీ సివి ఆనంద్ సూచించారు. జూబిలీహిల్స్ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఖాళీలు భర్తీ చేయాలని, సాంకేతికతను పెంచాలని ఆదేశించారు. తిరుపతి జిల్లా ఆనందగిరిపై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నాడు అన్నదానం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు విరాళాలు అందించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 14 మంది పోలీస్ అధికారులు సిబ్బందికి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రమేష్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖకు వారి సేవలు కొనియాడారు. చిత్తూరులో తోతాపురి మామిడి కొనుగోళ్లపై రాజకీయ విమర్శలు పెరిగిపోయాయి. వైసీపీ చేస్తున్న ఆరోపణలను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఖండించారు. రైతులకు మద్దతు ధర అందిస్తుంది కూటమి ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా సత్యనపల్లిలో సదస్సు జరగబోతోంది. బెల్లంపల్లి కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకమైంది అంటూ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అధికారుల తప్పిదం వల్ల ఓ కుటుంబం రోడ్డుపై పడిపోయింది. ఇల్లు మంజూరై ఆన్లైన్ చేశాక ఐడీ నెంబర్ తప్పు పడిందని అధికారులు చెప్పడంతో లబ్ధిదారుడు కమ్ముతున్నారు. సంగారెడ్డిలో విద్యార్థులకు ప్రభుత్వం బకాయి పడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం ధర్నా చేసింది. 8,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ ఐఎన్ఎస్ డేగా నుండి బెంగళూరుకు వెళ్లారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె తిరుగు పయనమయ్యారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలో సర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని కమిషనర్ రమణబాబు నిర్వహించారు. జూలై 14 లోపు ఓటు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కొత్త ఓట్ల సేకరణ కూడా జరుగుతుందన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ అయ్యాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు 29 మందికి 36.93 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు, పర్యాటకులకు అటవీ శాఖ కీలకమైన ప్రకటన చేసింది. మార్కాపురం నెక్కంటి రేంజ్ పరిధిలో నెక్కంటి జంగిల్ రైడ్ను జూలై నెల నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. పెద్ద పులుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలింగ్ స్టేషన్ల డిజిటలైజేషన్ సత్వరమే పూర్తి చేయాలన్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్. మిల్ జంక్షన్ వద్ద పోలింగ్ స్టేషన్లు ఆయన పరిశీలించారు. 30% డిజిటలైజేషన్ పూర్తయినట్లుగా అధికారులు వివరాలు తెలిపారు. విజయవాడలో ఆర్టీసీ వర్క్షాప్ స్థలాన్ని వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తోందని, ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా అన్నారు. బాపట్ల జిల్లా ఇంకోలు పరుచూరు ప్రధాన రహదారి పక్కన పంట పొలాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎండల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగతో వాహనాల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. అన్నమయ్య జిల్లా కురుబలకోట రైల్వే స్టేషన్ వద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పరిశీలన చేశారు. రైల్వే అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసి భూమి సేకరణపై చర్చించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు లాజిస్టిక్ పార్కు అనుకూలమన్నారు. కడప జిల్లా కమలాపురం క్రాస్ రోడ్ యూపీహెచ్సిలో స్టాఫ్ నర్సులకు సూపర్వైజర్ కొండారెడ్డికి రగడ జరిగింది. కొండారెడ్డి తమను బెదిరిస్తున్నాడని ఆరోపణలు వినిపించారు. నర్సులు తనకు రాజకీయ పలుకుబడి ఉందని బెదిరిస్తున్నారని కూడా వారు అంటున్నారు.
విశాఖపట్నంలో జరిగిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతం పలికి ఆహ్వానించారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె హాజరు కాబోతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఓటర్ జాబితా సవరణపై సమీక్ష జరిగింది. BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలన్నారు. 2 రోజుల్లోగా 100% పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. కడప జిల్లా రాజాంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్మాణ సారథుల సమాచార సేకరణ జరిగింది. కార్యకర్తల దరఖాస్తులు స్వీకరించి ఇది నూతన ఒరవడికి నాంది అని సమన్వయకర్త అధికారి కృష్ణ అన్నారు. విశాఖకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వాగతం పలికారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళంలో జూలై 8న ఏపీజేఎఫ్ మహాసభ జరిగింది. జర్నలిజం సవాళ్లపై చర్చ ఉంటుందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ జోగినాయుడు. ఐక్య ఉద్యమాల ద్వారా హక్కులు సాధించుకోవచ్చని పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్ శివార్లలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారి పక్కనే చెట్లు నరకటంతో కొమ్మలు అడ్డంగా పడిపోయాయి. గంటపాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని మాజీ జనసేన నాయకులు చంద్రబాబు అన్నారు. కోటా వినూత్పై పెట్టిన కేసు అతి త్వరలోనే క్లియర్ అవుతుందన్నారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు తిరిగి యాక్టివ్ అవుతామన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమనాయిడ్ రోబో ప్రవేశపెట్టారు. ఇది అడ్మిషన్లు, కోర్సులు, సౌకర్యాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు సమాచారాన్ని అందిస్తుందన్నారు కళాశాల వైస్ చైర్మన్ చక్రవర్తి. భూపాలపల్లిలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. CHP, AHP విభాగాల ప్రైవేటీకరణ టెండర్ను తక్షణమే రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఒకవేళ డిమాండ్లు పట్టించుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనగామ జిల్లా ఇప్పగూడెంకు చెందిన బారాల రాజు తమ వ్యవసాయ భూమి బాట కోసం కలెక్టర్కు కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. కొందరు వ్యక్తులు దారిని అడ్డుకుంటున్నారని, అధికారులు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా చిన్నరాంచెర్ల గ్రామంలో నీటి కొలనులో పడిపోయిన మేకను కాపాడబోయి గుండాబాని అనే మహిళ మృతి చెందింది. ఈత రాకపోవడంతో ఆమె నీటిలో మునిగిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం నిరసన తెలిపింది. లేబర్ కార్డు ఉన్న ప్రతి కార్మికుడికి ప్రభుత్వమే ఉచితంగా ఇన్సూరెన్స్ కల్పించాల్సిందిగా తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. మస్కట్లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళను కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల చొరవ మేరకు స్వదేశానికి తిరిగి రప్పించారు. విదేశాలకు వెళ్లేవారు ప్రభుత్వ అనుమతి పొందిన ఏజెన్సీల ద్వారానే వెళ్లాల్సిందిగా అధికారులు ఈ సందర్భంగా సూచించారు. తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు జనసేన. ఆ మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ ఆందోళన బాట చేపట్టింది. జడ శ్రవణ్ కుమార్ దిష్టి బొమ్మను దహనం చేసి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గుడిమూల గ్రామంలో శివాలయంలో ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు గాను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ CSIR IICTలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 4 అత్యాధునిక పరిశోధన కేంద్రాలు ప్రారంభించారు. 200 మంది విద్యార్థుల కోసం ఆధునిక హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. గుంటూరు పాఠశాల విద్యాశాఖ సమస్యల పరిష్కారం కోరుతూ ABVP ధర్నా చేపట్టింది. కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని, గ్రామీణ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. లేకపోతే విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కాకినాడలో అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించి మోసం చేశారు అంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. ఆల్మైటీ జెనసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీఐ ప్రకాష్ తెలిపారు. బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాలను హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. 1166 గజాల స్థలంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం హయాంలో 44 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారనే ఆరోపణలు ఉన్నాయి. బోయినపల్లి మార్కెట్ యార్డ్లో మౌలిక సదుపాయాల సమస్యలపై మార్కెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అంతర్గత రహదారుల నిర్మాణం, మరుగుదొడ్ల కోసం 1.8 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించినట్లు చైర్మన్ ఆనందబాబు తెలియజేశారు. నంద్యాలలో ఎస్సీ, ఎస్టీ బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అడిషనల్ ఎస్పీ ఖాదర్ భాషా. బాధితుల పట్ల సున్నితంగా వ్యవహరించి ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. సైబరాబాద్ కేబీహెచ్బీలో ఇంటి పని మనుషులు చేసిన బంగారం, నగదు చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 2 మహిళలను అరెస్టు చేయడమే కాదు, వారి వద్ద నుంచి 100 గ్రాముల బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 2న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్కు బీసీజేఏసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని బీసీజేఏసీ చైర్మన్ జార్జుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏపీఎస్ఆర్టీసీ ఇతర ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా సేవలందించిన పలువురు ఉద్యోగులు పదవీ విరమణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సహచరులు, కుటుంబ సభ్యులు వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన అటెండర్ యాదగిరిని కమిషనర్ సి హరికిరణ్ సత్కరించారు. ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేసి సంస్థకు మంచి పేరు తెచ్చారన్నారు. బీజేపీ రాముడి పేరుతో రాజకీయ పబ్బం గడుపుతోందని గుంటూరు జిల్లా పొన్నూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ విమర్శించారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు గుర్తించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన షేక్ సమీర్కు ఢిల్లీలో హనరారీ డాక్టరేట్ ఇన్ సోషల్ వర్క్ ప్రదానమైంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ఈ పురస్కారం అందుకున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో బ్రెయిన్ వాక్ అవగాహన ర్యాలీ జరిగింది. మెదడు ఆరోగ్యం, జీవన శైలిపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాపట్ల జిల్లాలో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవీకరణపై ప్రత్యేక అధికారి కన్నబాబు జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించి అధికారులకు సూచించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మట్టి టిప్పర్ ఢీకొని వెంకటాపురం సునీల్ మృతి చెందాడంటూ అక్రమ తవ్వకాలే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో హీరో మోటో కార్పొరేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిశీలించారు. సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవానికి వస్తుండటంతో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను సూచించారు. మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు ప్రభుత్వ ఎన్ శ్రీనివాసరెడ్డి. ట్రిపుల్ ఐటీలో 65% మంది ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ప్రవేశాలు దక్కడం ఆనందంగా ఉందన్నారు. 600 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కంటే ఇది ఈ సంతృప్తినిచ్చిందని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఎస్ఏఆర్ ఫారాల పంపిణీ మంగళవారంతో ముగిసిపోతుంది. పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేశారు. నింపిన ఫారాలు సేకరించి త్వరలోనే ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని వైసీపీ నాయకుల కార్యకర్తలు సందర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఫలితంగా స్టీల్ ప్లాంట్ కార్యరూపం దాల్చుతోందన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. పరిశ్రమ పనులు వేగవంతం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేల్లో డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి రెవెన్యూ సిబ్బందిపై మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను పదే పదే తిప్పుకోవటం సరికాదని హితవు పలికారు. పల్నాడు జిల్లా కారంపూడి శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీలో లాకౌట్ వార్తలతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో 450 మంది కార్మికులు ఆందోళనలో ఉన్నారు. యాజమాన్యంతో చర్చలు జరిపినా పూర్తి స్థాయి పరిష్కారం అయితే ఇంకా లభించలేదు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు ఎస్సీ కాలనీలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పర్యటించారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం పరిశీలించి బీఎల్ఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. జూలై 14 వరకు ఇంటింటి సర్వే జరుగుతుందని అధికారులు తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం అగ్నిగుండంలో విషాదం చోటు చేసుకుంది. వరి నారకు నీరు పెట్టేందుకు వెళ్లి పిచ్చయ్య అనే రైతు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. కరెంటు స్తంభం ఎక్కి ఫ్యూజ్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా రేణిగుంటలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూఠ గట్టు రట్టయింది. పీడీఎస్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న భారీ నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. 2 డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ పరిపాలనాధికారి కాడాలి కాశీ విశ్వేశ్వరరావు ఉద్యోగ విరమణ పొందారు. జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది. జిల్లా పరిపాలనలో ఆయన సేవలు చిరస్మరణీయమని అభినందించారు. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ బాదం మాధవరావు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని జనసేన ఇన్ఛార్జి డాక్టర్ చిక్కాల వరలక్ష్మి పర్యవేక్షించారు. విద్యార్థులకు సలహాలు, సూచనలు అందించారు. ఎంఈఓ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిని నీతి ఆయోగ్ కమిటీ సభ్యులు గోవర్ధన్ దాస్ కుటుంబ సమేతంగా సందర్శించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సేవల పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించాలని ఆదేశించారు. భూ రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాలపై సమీక్ష జరిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మామిడి రైతుల సమస్యలపై ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడారు. గత ప్రభుత్వం మామిడి రైతులను నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో వాటర్ బాడీస్ పై ఆక్రమణలు తొలగించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు జారీ చేశారు. నీటిపారుదల వ్యవస్థలను సంరక్షించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని వాచ్ డాగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్కు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ శ్రీనివాస గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరోసారి ఆహార భద్రతపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. బాలాజీ స్వీట్ హౌస్ లో కొనుగోలు చేసిన తినుబండారాల్లో చనిపోయిన బిల్లి దర్శనమిచ్చింది. చందు అనే వినియోగదారుడు ఇది చూసి షాక్ కి గురయ్యాడు. యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ విషయం జరుగుతుందని సంబంధిత అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ బాధితుడు వినియోగదారుడు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ శరత్చంద్ర పవార్ వార్షిక తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించి నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా వైరాశాఖ గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి ఖాదర్ బాబా పరిశీలించారు. నూతన భవన నిర్మాణం, అత్యాధునిక సౌకర్యాలతో గ్రంథాలయ సేవలు అందుబాటులోనికి తీసుకొస్తామన్నారు. పాఠకులకు కావలసిన పుస్తకాలు కొనుగోలు చేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ సాధన సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిపై, అక్రమ నిర్మాణాలపై ప్రశ్నించడే సరికాదు అని అనటం అన్యాయమని, మున్సిపల్ అధికారులు నాయకుల తీరు మార్చుకోవాలని వారు కోరారు.
ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో పదవీ విరమణ పూర్తి చేసుకున్న ఇద్దరు ఉద్యోగులకు ఘన స్వాగతం, వీడ్కోలు లభించాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్తు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిబద్ధత సేవలను కొనియాడారు. కాకినాడ జిల్లా సుంకరపాలెం బైపాస్ ప్రధాన రహదారిలో ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని, భూమిని ప్రభుత్వ స్వాధీనంలోనికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏఎన్ఎం వేధింపులు తాళలేక రమాదేవి అనే ఆశా కార్యకర్త అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఏఎన్ఎం పద్మావతి వేధింపుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ భర్త ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.